సునాదస్వరము ఫిబ్రవరి 22. శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతని ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చెను. జకరియా గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనం. మరి దేవుడు జెరుబ్బాబెలుకు పని అప్పగించినప్పుడు అది ఆయన శక్తి చేతనో బలము చేతనో కాదు, కానీ నా ఆత్మ చేతనే జరుగుతుందని ప్రభు వాగ్దానం చేశాడు. మరి దేవుడు మనకి ఏ పని అప్పగించినా కూడా అది మన స్వంత బలముతోటి మన శక్తితో మనం నెరవేర్చలేము, కానీ దేవుడి ఆత్మ ద్వారానే ప్రతి పని కూడా కొనసాగించగలం, అది నెరవేర్చగలం. అందుకే మన దేవుడు తన ఆత్మ చేత ప్రతి కార్యమును కూడా నెరవేరుస్తానని ఈ రోజున వాగ్దానం చేస్తున్నాడు. అందుకే జెరుబ్బాబెలుతో చెప్పాడు, ఎంత గొప్ప పర్వతమైన అది జెరుబ్బాబెలును అడ్డగించుటకు అది ఎంత మాత్రపు దానవు, అది చెదును భూమిగా మార్చబడుతుందని ప్రజలందరూ కూడా కృప కలుగునుగా కానీ కేకలు వేసినప్పుడు ఆ పైరాయి వేయబడింది. అంటే దేవుని పనిలో మనం ముందుకు వెళ్తున్నప్పుడు పరిచర్య కానీ కుటుంబ విషయంలో మన ఉద్యోగాలు ఏదైనా కూడా దేవుడు మనకు అప్పగించిన బాధ్యతలో వెళ్తున్నప్పుడు గొప్ప పర్వతాలు ఆటంకాలు ఎన్నో మనం ఎదుర్కోవచ్చు. కానీ ఎప్పుడైతే ఆయన కృప మనకు తోడుగా ఉంటుందో ఆయన ఆత్మకార్యం చేస్తూ ప్రతి ఒక్క పర్వతాన్ని చెదురు భూమిగా మార్చి అన్నీ కూడా సరళపరిచి మన ద్వారా గొప్ప కార్యాలు చేసే దేవుడు. అందుకే దేవుడు జెరుబ్బాబెలుతో మందిరపు పునాది వేయించి అదే పైరాయి వేసి ఆయన చేతులతోనే దాన్ని ముగించాడు. అందుకే దేవుడు తన ఆత్మ చేత గొప్ప కార్యాలను చేస్తానని ఈ రోజున బయలుపరుస్తున్నాడు. అది మందిర పని కావచ్చు, ఇంకా ఏ బాధ్యత దేవుడు మనకిచ్చినా తను మనపక్షంగా ఉండి తన ఆత్మ ద్వారా ఆయన ప్రతి ఒక్కటి నెరవేరుస్తాడు. మరి అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 8వ వచనంలో యేసుక్రీస్తు శిష్యులతో చెప్పాడు, పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టమన్నాడు. పరిశుద్ధాత్ముడి మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుతారు, అప్పుడు సాక్షులుగా ఉంటారని చెప్పాడు. మరి పరిశుద్ధాత్మ ద్వారానే ఆయన ఆత్మ ద్వారానే ఆ శక్తిని ఆ బలమును మనం పొందుకుంటాం. అప్పుడు దేవుని కొరకు సాక్షులుగా ఉంటాం, దేవుని కొరకు గొప్ప కార్యాలు చేస్తాం. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరా, దేవుడు ఏ పని అప్పగించినా అది మన శక్తితోనో మన బలంతోనో మనం చేయలేము. తన ఆత్మ ద్వారానే సమస్తాన్ని నెరవేరుస్తాడు. కాబట్టి విశ్వాసంతో ఏ గొప్ప పర్వతమున్న కృప కలుగునుగా కానీ ప్రతి ఒక్క ఆటంకాలు తొలగించబడి దేవుని శక్తితో దేవుని ఆత్మతో గొప్ప కార్యాలు చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మా దేవ, ఈరోజు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు. విరుచున్న ప్రతి ఒక్కరిని దీవించండి. ప్రతి ఒక్కరి జీవితంలో మీ ఆత్మకార్యం జరిగించి ప్రతి దేవా పర్వతంలో తొలగించి దేవా మీరే మహిమను పొందమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. ఈ శుభవచనము వినుచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంజులా చరణ్.